ఈ వారం ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోయినట్టు గమనించారా మీరు? హైదరాబాద్లో అయితే 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అవుతోంది. అంటే చలి నిజంగా మొదలైంది. దాంతోపాటు పిల్లల్లో న్యూమోనియా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. చలికాలం పిల్లలకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే సమయం. న్యూమోనియా మొదట చిన్న జలుబులాగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు మొదట కనిపించే ఈ లక్షణాలని అశ్రద్ధ చేస్తారు. తగ్గని జ్వరం, వేగంగా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, ఛాతీ లోపలికి లాగినట్టు కనిపించటం, ఆగని దగ్గు, బాగా అలసిపోవటం, పెదాలు గోళ్ళు నీలంగా మారటం, ఆకలి తగ్గిపోవటం వంటి లక్షణాలు కనుక కనిపించినట్టయితే వెంటనే మీ పీడియాట్రిషియన్కి చూపించండి. చలికాలంలో గాలి చల్లబడటం, కాలుష్యం ఎక్కువగా ఉండటం, వైరస్లు వేగంగా పాకటం ఇవన్నీ న్యూమోనియా ప్రమాదాన్ని పెంచుతాయి. పిల్లలకు వేడిగా ఉండేలా రగ్గులు కప్పండి. ఉదయం రాత్రి చలిలో బయటికి తీసుకెళ్ళడం తగ్గించండి. నీళ్లు ఎక్కువగా ఇవ్వండి. చేతులు శుభ్రంగా ఉంచండి. టీకాలు తీసుకోవాల్సినవన్నీ పూర్తి చేయండి. మంచి పోషకాహారం ఇచ్చినట్టయితే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మనం ఈ లక్షణాలను త్వరగా గుర్తించి చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. సో ఈ శీతాకాలంలో జాగ్రత్తగా ఉండండి, వేడిగా ఉంచండి, పిల్లల శ్వాస ఆరోగ్యాన్ని కాపాడుకోండి.